హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ డ్రీమ్స్. గ్లాస్గో నెక్రోపోలిస్ సిటీ ఆఫ్ ద డెత్. కానీ నిజంగా లైఫ్ని ఇంకొక యాంగిల్లో చూపించే చోటు. పేరు వినగానే కొందరికి ఒక చిన్న భయం పుట్టొచ్చు, కానీ అక్కడ అడుగు వెయ్యగానే హార్ట్లో మాత్రం ఒక స్ట్రేంజ్ పీస్ సెటిల్ అవుతుంది. ఇది సెమెంట్రీయా లేక పార్కా అని అడగలేవు, ఎందుకంటే ఆ అందం, ఆ కామ్ ఒక మ్యాజికల్ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఇది 1830s నుండి నిర్మాణం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా దాదాపు ఒక 50,000 సమాధులు అండ్ 350+ అద్భుతమైన స్కల్ప్చర్స్, మాన్యుమెంట్స్. ప్రతి స్కల్ప్చర్ ఒక స్టోరీ, ఒక ఎమోషన్, లైక్ ఒక గతం నుండి వచ్చిన బ్రీత్ లాగా అనిపిస్తుంది. హిల్ మీద ఉండటం వల్ల గ్లాస్గో సిటీ వ్యూ సూపర్గా కనిపిస్తుంది. అండ్ నాకు ఏమనిపించిందంటే స్కల్ప్చర్స్ చూస్తున్నప్పుడు ఈ మాన్యుమెంట్స్కి యాటిట్యూడ్ ఉంది. సెంచురీస్ నుండి ఇక్కడ ఉన్నాం అన్నట్టుగా ఒక సైలెంట్ ప్రైడ్. డిజైన్ కూడా ఫ్రాన్స్ సిమెంట్రీస్ నుండి ఇన్స్పైర్ చేశారు. అంటే అప్పట్లో కూడా పీపుల్ ఇంటర్నేషనల్ ఐడియాస్ని ఇంపోర్ట్ చేసేవాళ్ళు. నేనంటే ఇది ఒక డెత్ ప్లేస్ కాదు, ఒక మెమరీస్తో బిల్డ్ అయిన ఒక లివింగ్ మ్యూజియం లాగా అనిపించింది. ఒకవేళ మీకు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అవుతే ఇక్కడ ఒక రౌండ్ వేయండి. ఆ సైలెన్స్, ఆ బ్రీజ్ మనసుకి ఒక జెంటల్ హగ్ లాగా అనిపిస్తుంది. నెక్రోపోలియస్ అంటే స్కేరీ అని అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఉండేది ఫియర్ కాదు, హిస్టరీ, లవ్, లెగసీ అండ్ అన్స్పోకెన్ బ్యూటీ. ఇక్కడ నిలబడి సిటీని చూసిన మూమెంట్ నాకు మైండ్ రీసెట్ అయింది. లైక్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ ఒకసారి మనల్ని సరౌండ్ చేస్తున్నట్టు. హౌ బ్యూటీ. గ్లాస్గో నెక్రోపోలియస్ కిందే నిలబడితే ఉంటుంది ఈ మహా గ్లాస్గో క్యాథెడ్రల్. చూస్తే చాలు అద్భుతం అనే ఫీలింగ్ వస్తుంది. 1136లో నిర్మాణం ప్రారంభమైంది. మరి ఇప్పటికీ ఇంటాక్ట్గా ఉన్న మెడివల్ చర్చెస్లో ఇది కూడా ఒకటి. గోతిక్ ఆర్చర్స్, బ్యూటిఫుల్ సీలింగ్స్, సెయింట్ మంగో రెస్టింగ్ ప్లేస్. ఈ ప్లేస్లో హిస్టరీ ప్రతి కార్నర్లో కనిపిస్తుంది. ఈ క్యాథెడ్రల్లో ప్రతి స్టెప్లో సెంచరీస్ ఆఫ్ స్టోరీస్ ఫీల్ అవుతాయి. లైక్ కలర్ఫుల్ స్టెయిన్డ్ గ్లాసెస్, లాంగ్ స్టోన్ పాత్, ఇదన్నీ కలిసి ఒక యూనిక్ ఎంబైస్ క్రియేట్ చేస్తాయి. చూస్తేనే మనకు అర్థమవుతుంది 800 ఏళ్ళ క్రిత కళ. ఇది వీళ్ళ హెరిటేజ్ అండ్ వీళ్ళ ఆర్ట్. హౌ బ్యూటిఫుల్. ఈ క్యాథెడ్రల్ లైటింగ్, షాడోస్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూస్తుంటే మంచి ఫుల్ సినిమాటిక్ ఫీల్ వస్తుంది నాకు. స్టాండింగ్ హియర్ నాకు అర్థమైంది ఏంటంటే ఇది స్టోన్ మాత్రమే కాదు, హిస్టరీ మాత్రమే కాదు, లైఫ్, స్టోరీస్, మెమరీస్ అన్నీ కలిసి బ్రీత్ చేస్తున్నాయి ఈ స్కేర్ హిల్ మీద. ప్రతి కార్నర్కి స్టోరీ ఉంటుంది, ప్రతి పాత్, ప్రతి ఆర్చ్. సో గ్లాస్గో క్యాథెడ్రల్ చూడటమే కాదు, చూపించడమే కాదు, జస్ట్ ఫీల్ చేయాలి. ఇది జస్ట్ ప్లేసే కాదు, ఇది జస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
మీరు గ్లాస్గోకి వస్తే ఈ 2 ప్రదేశాలని తప్పకుండా చూడాలి. ఇది కేవలం ప్రయాణం కాదు, ఒక అనుభవం. ఇది నా చిన్న యాత్ర గ్లాస్గో నెక్రోపోలియన్స్ అండ్ క్యాథెడ్రల్‌కి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. కామెంట్‌లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన ప్రదేశంలో.